హల్లా అరే మహేష్ ఏడున్నావు? స్పైసీ దర్బార్లో ఉన్నామే. ఇటు బ్యాచులర్ బిర్యానీ స్పెషల్ అంటే తిన్నీకి వచ్చిన. సరే మళ్ళా నా పీసీలా డివైస్ మేనేజర్ ఎట్లా ఓపెన్ చేయాలో జర చెప్తావా? మైకప్పుడు మీద రైట్ క్లిక్ చేయి. చేసిన. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయి. చేసిన. విండో ఓపెన్ అయిందా? అరే బయట మస్తు చల్లగొందర బై, ఇందాకనే పని చేసిన. బాస్ నీ విండోలో ఉన్న వాట్సాప్ డిపి నీ రూమ్ లో ఉండే విండో కదా మే, నీ కంప్యూటర్ లో ఉండే విండో. అదే డబ్బా ఓపెన్ అయిందా? మస్తు గుస్సైతున్నావులే. సరే గిట్ల ఓపెన్ అయ్యని చెప్పు. పైన డివైస్ మేనేజర్ కనపడుతుందా? పైననా? గిడైతే టేబుల్ ఫ్యాన్ ఉంది మళ్ళా. దాన్ని గురేసుకొని చావు. అరే నా వెయిట్ కి గిదేడా అవుతుందిరా బై, లైట్ తీసుకో. సార్ 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 1 2 3. ఏంట్రా? పేషెంట్ వచ్చాడు, మొహం కడుకోండి, లోపల పంపిస్తాను. పంపించు. కూర్చో. ఏంటి ప్రాబ్లం? రే రే ఏం చేస్తున్నావురా? ఇటు నొప్పేస్తుంది డాక్టర్. ఇట్రా ఇట్రా. మందలవాటు ఉందా నీకు? ఉంది. రోజుకి ఎన్ని పెగ్గులు తాగుతావు? 1 2 3 8 పెగ్గులు తాగుతా. ఇక్కడ నుంచి 4 పెగ్గులు తాగు. నెక్స్ట్ వీక్ రా. 4 పెగ్గులేనా? సరే డాక్టర్. ఓకే, వాళ్ళకి చెప్పేసేయండి. వచ్చావా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది డాక్టర్. ఇక్కడ నుంచి రోజుకు 2 పెగ్గులు తాగాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ రా. ఓకే డాక్టర్. వచ్చావా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది డాక్టర్. వెరీ గుడ్. ఇక నుంచి ఒకే ఒక పెగ్గు తాగాలి. ఒక పెగ్గ కుదరదు డాక్టర్. ఏ మీ దగ్గరికి రాకముందు ఒక ఫుల్ బాటిల్తో 8 పెగ్గులు తాగేటోని. మీరు చెప్పిన తర్వాత అదే బాటిల్ 4 పెగ్గులు చేసా, తర్వాత 2 పెగ్గులు చేసా, ఇప్పుడు ఒక పెగ్ అంటే ఒక ఫుల్ బాటిల్ పట్టేంత గ్లాస్ నుంచి దొరుకుతుంది నాకు. వచ్చేసింది సార్. ఓకే సార్. రేపొద్దున 9ంటికి లొకేషన్లో ఉండాలంటే 7ంటికల్లా లేచి రెడీ అవ్వాలి. అరే భరత్, రేపొద్దున ఎన్నింటికి లేస్తావురా? 4 గంటలు లెగుతాను రా బాబు. 4 గంటలుగా? 4 గంటలకు లేచి ఏం చేస్తావురా? ఏడు చేస్తాను, ఇంకో పక్క తిరిగి పడుకుంటాను. అబ్బా ఎప్పుడు ఈ చెత్తుప్మానేనా? పింకీ వాళ్ళ అమ్మ చూడు మాస్టర్ చెఫ్లా రోజుకు వెరైటీస్ చేసి పెడుతుంది. నువ్వు కూడా చేయొచ్చు కదా. సరే. Would you like to have a portion of dry roasted semolina porridge with boiled veggies topped with roasted cashews, served with pickle of your choice? వావ్, ష్యూర్ మామ్. ప్లేట్లో ఉంది, అదే తినేసావు. హలో, నేను ఇక్కడ క్వాలిటీ మార్బుల్స్ నుంచి కాల్ చేస్తున్నానండి. మీ ఫ్రెండ్ ఫోన్ మర్చిపోయారు. రీసెంట్ కాల్స్లో చూస్తే మీ నెంబర్ ఉంది. కాస్త మీ ఫ్రెండ్ని వచ్చి మొబైల్ తీసుకోమని చెప్పరా? సరే అండి, చెప్తాను. ఓకే. ఒసే గీత, నీ ఫోన్ అక్కడెక్కడో క్వాలిటీ మార్బుల్ షాప్లో మర్చిపోయా ఉంటా కదా, వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేశారు, వెళ్ళి తెచ్చుకో. మీరు తన నెంబర్కే కాల్ చేసి చెప్తున్నారండి. సార్ ఆర్డర్ సార్. ఒక కాపీ. ఓకే సార్. సార్ బిల్ 50 రూపీస్ సార్. వారి నీ బిల్లులు నా బ్రెడ్ ఆమ్లెట్ ఎదురు కొట్లో 50 పైసలే కదరా. ఓరే నీ పైసలా నా పొక్కిమైన గేము, అది జెరాక్స్ కాపీ, తాగే కాఫీరా. అమీర్పేట్ పంజాగుట్ట, అమీర్పేట్ పంజాగుట్ట, అమీర్పేట్ పంజాగుట్ట బాస్. అమీర్పేట్ పంజాగుట్ట. ఇదిగో భయ్యా, ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తిరిగామనుకో అమీర్పేట వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళామనుకో ఒక సిగ్నల్ వస్తుంది, అదే పంజాగుట్ట. అమ్మయ్యా, ఈరోజు ఒక ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పి మంచి పని చేస్తాను. వచ్చి వాళ్ళమ్ము 5 రూపాయలు. ఏంద్రా తాయ్, ఈ మధ్య శవాల వెనకాల 5 రూపాయల బిల్లులు కూడా వేస్తాంటారా ఏంది? అది కాదురా బిలిబిత్ర బాలరాజు. ఇందా కాలేజీ నుంచి వచ్చినప్పుడు బస్సు ఎక్కకుండా బస్సు వెనకాతలు పరిగెట్టి 10 రూపాయలు సేవ్ చేస్తాను.
వారని బస్సులో నా బాస్మతి రైసు అదేదో ఆట వెనకాల పరిగెత్తుంటే 70 రూపాయలు సేవ్ అయ్యేది కదరా. మీరు ఫన్ బకెట్ చూస్తుంటారా? ఎస్ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. అది చూసి బేసిక్గా నేను యూట్యూబ్ ఛానల్ బ్రౌజ్ చేశాను. సో చాలా బాగుంటాయి వీడియోస్. యాక్చువల్లీ దాంట్లో ఉన్న పంచులు మా ఫ్రెండ్స్ నా మీద ఉపయోగిస్తారనమాట. అందుకే నేను కూడా ట్రై చేస్తూ ఉంటా సేమ్ అవే పంచులు వేయడానికి. పంచ్ డైలాగ్స్ పడుకునే ముందు డైలీ చూసిందే మళ్ళీ చూస్తుంటా. రీసెంట్గా కామెడీస్, జనరల్గా నడిచేటివి కామెడీస్ అవన్నీ పంచ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. జోక్స్ బాగుంటాయి, అలా సూపర్ ఉంటుంది. డ్యూరింగ్ వీక్ డేస్ కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది కదా, సో వీకెండ్స్లో అవి చూస్తుంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. సమ్ రిలాక్సేషన్ దొరుకుతుంది ఆ కామెడీ చూస్తూ ఉంటే. ఎస్పెషల్లీ కన్వర్జేషన్ బిట్వీన్ దట్ పర్సన్ మహేష్, ఐ థింక్ మహేష్ త్రిశూల్ డైలాగ్స్. ఏందమ్మా అంటారు కదా, మహేష్ విత్ మిల్కీ మహేష్. ఆటో టూ వీలర్ ఉంది కదా, 3 వీలర్ పార్క్ చేసి వెండి ఒకటే టైర్ తీసేస్తాడు. సమ్ ట్రాఫిక్ ఎలా ఉంది అని అడుగుతాడు. అదే గచ్చిబౌలిలో ట్రాఫిక్. ఆసమ్. అరే బామ్మర్ది ఎందుకు వర్షంలో తడిసావు? గొడుగు పట్టుకెళ్ళాల్సింది కదా. ఇప్పుడే చొక్కా ప్యాంటు లోపల అన్నీ తడిచిపోయాయి. గొడుగు తీసుకుపోయి ఉంటే అది కూడా ఆర్పెట్టుకోలే చావాలి. ఏ పిజ్జా కావాలి మేడం? చికెన్ పిజ్జా. ఓకే, 4 పీసెస్ కట్ చేయాలా, 8 పీసెస్ కట్ చేయాలా? 8 పీసెస్ వద్దు, 4 పీసెస్ చాలు, లావ్ అయిపోతాను. పిచ్చుకలు వస్తాయంట, పిచ్చుకలు మీ గుడ్లు పెట్టి నాటరాన్లా. ఒక అమ్మాయి వెళ్ళి షాప్కి వెళ్ళేసి 10 రూపీస్ బ్రూ ఇవ్వండి భయ్యా అని అడుగుతుంది. అతను బ్రూ ప్యాకెట్ ఇచ్చాక ఎంత అని అడుగుతుంది. మళ్ళీ సార్ నాకు మెమరీ లాస్ ఉంది, మెమరీ లాస్కి ఏమైనా బుక్ ఉందా? ఉందిలే కానీ నాకు చిన్న డౌట్, బుక్ చదవనప్పుడు కొండను దేనికి? నేను చదవను, నీకెవరు చెప్పారు అబ్బాయి? వారి నీ మెమరీలో నా మోటో జిట్టు ఇదే బుక్ 9 సార్లు కొన్నా ఇప్పటికే. థ్యాంక్స్ టు వర్ష, వీఆర్ ఎంజాయింగ్ లాట్. అలాగే సార్. రే, ఇక్కడ బండి పార్కింగ్ చేయకూడదని తెలీదా నీకు? అబ్బే తెలియదు సార్. ఎందుకని? ఇది విఐపి రోడ్. ఈ రోడ్లో నుంచి సీఎం, పిఎం, అప్పుడప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇదే రోడ్లో నుంచి వెళ్తుంటారు. మీరేం కంగారు పడమాకండి, నా బండికి తాళం వేసుకుని వెళ్తున్నాగా. అంకుల్, నా గర్ల్ ఫ్రెండ్ డిన్నర్కి పిలిచింది. వాళ్ళ ఫాదర్కి పరిచయం చేస్తుందంట. మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఏదైనా పర్ఫ్యూమ్ ఉందా? మంచి రొమాంటిక్ పర్ఫ్యూమ్ ఇస్తా, దెబ్బగా నీ గర్ల్ ఫ్రెండ్ ఫ్లాట్ అయిపోయింది అంతే. వావ్, అంత రొమాంటిక్గా? అయితే ఇంకోటి ఇవ్వరా? ఓ, 2 ఇస్తావా? అబ్బే లేదంకుల్, అంటే వాళ్ళ చెల్లి కూడా చాలా బాగుంటుంది అందుకని. ఊరి ఆశాలు. కిరణ్, నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ఇంతలా సిగ్గుపడతావని. నాకు కూడా ఇప్పుడే తెలిసింది మీ నాన్న పర్ఫ్యూమ్ షాప్ ఓనర్ అని.